మనము పక్క వాళ్ళు బాగున్నారు అంటే అరే వాళ్ళ జీవితంలో బాగున్నారు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి లాస్ రావాలి, లేకపోతే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా లేకపోతే మనకి ఇష్టం లేని వాళ్ళకి ఎక్కువగా మార్క్స్ వచ్చాయంటే వాళ్ళకి ఇన్ని మార్క్స్ రాకూడదు, వాళ్ళని ఎలాగో అలాగ చేసి నేను చెడగొట్టాలి, నేను బాగాలేకపోయినా పర్వాలేదు పక్కవాడు నాశనం అయిపోవాలి. ఇలాంటి వినాశకరమైన ఆలోచనలు మన గురించే కాకుండా పక్కవాడి గురించి కూడా మనం ఎక్కువగా వాళ్ళు నెగిటివ్గా ఆలోచించడం, వినాశకరమైన ఆలోచనలు చేయడం, అసూయతో ఉండడం, వేరే వాళ్ళ గురించి ఈర్ష పడడం, ఇలాంటి వినాశకరమైన ఆలోచనలు. సో మనం మన గురించే కాకుండా వేరే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా కోరుకోవడం, వినాశకరమైన ఆలోచనలు చేయడం, అది మన ఇంట్లో అవ్వచ్చు, మన యొక్క చుట్టూ ఉండే వ్యక్తుల మీద అవ్వచ్చు, లేకపోతే మనం ఉంటున్న సొసైటీ మీద అవ్వచ్చు, ఎవరి మీదైనా కానీ. ఇప్పుడు మనం ఉన్నాము, ఇంకొకరిని జడ్జ్ చేస్తూ ఉంటాము, వాళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేయకూడదు కదా, వాళ్ళు అలా ఉండకూడదు కదా, వీళ్ళెందుకు ఇలా బాగున్నారు, మనం ఒకటే బాగుండాలి, వాళ్ళు ఎందుకు బాగున్నారు, వాళ్ళు బాగుండకూడదు వాళ్ళ జీవితంలో. లేకపోతే ఇంట్లో ఫ్యామిలీస్లో రిలేషన్స్లో ఇంకొకరిని చూసి మనం కొన్నిసార్లు రిలేటివ్స్ మధ్య వాళ్ళు బాగున్నారు, మనకంటే బాగున్నారు, లేకపోతే మేము ఇలా ఉన్నాము, వాళ్ళు అసలు బాగుండకూడదు, మన గురించి నెగిటివ్గా ఆలోచించడం, వికల్పమైన ఆలోచనలు. మనం ఇప్పుడు ముందుకు ఏదైనా వెళ్తున్నాము అంటే నేను ఇది చేయగలనో లేదో, నా వల్ల అవుతుందో లేదో, అసలు నేను దీన్ని సాధించగలనా, నేను ఏమైనా మాట్లాడగలనా, నేను ఏమైనా చేయగలనా, నాకు అసలు ఆ హక్కు ఉందా, నేను అసలు ఈ పని చేయడానికి వర్తినా కాదా, మన ఇళ్ళల్లో నేనేం చేయగలను, నాకేం రాదు, నేను ఏ పని సరిగా చేయలేను, ఇలా ఎన్నో మన గురించి మనకి నెగిటివ్ థాట్స్. నేను లావుగా ఉన్నాను, నేను చాలా అందంగా లేను, లేకపోతే నన్ను ఎవరూ ప్రేమించరు, నన్ను ఎవరూ పొగడరు, నేను అసలు ఈ యొక్క భూమి మీద పుట్టడమే వేస్ట్, ఇలాగ ఎన్నో రకరకాల నెగిటివ్ థాట్స్ అన్నమాట. అండ్ అలాగే పాజిటివ్ థాట్స్ ఎలా ఉంటాయంటే మన గురించి మనకి ఎంతో పాజిటివ్గా ఉండడం. నేను ఏ పనైనా చేయగలను, నా వల్ల ప్రతిదీ కూడా జరుగుతుంది, నేను ఏ కార్యమైనా తలపెట్టినప్పుడు దాన్ని ఎంతో అద్భుతంగా చేస్తాను, నేను ఎంతో ఆరోగ్యంగా ఉండగలను, నా వల్ల అన్నీ జరుగుతాయి, నేను చేసే ప్రతి పని కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది, నా జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఇవి పాజిటివ్ థాట్స్. మిరాక్యులస్ థాట్స్ అంటే ఎంతో అద్భుతమైనవి. మనతో పాటు మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి గురించి కూడా మనము ఎంతో అద్భుతంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉండడం. ఇప్పుడు పత్రిజీ గారు ఒక మిరాక్యులస్ థాట్స్ పెట్టారు. ఈ ప్రపంచం మొత్తం కూడా ధ్యానమయం అవ్వాలి, శాకాహారులుగా మారాలి, ఆ యొక్క ఎన్లైటెన్ స్టేట్ని వాళ్ళు పొందాలి, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జీవించాలి, ఎంతో అద్భుతంగా ఎంతో పర్పస్ఫుల్గా జీవించాలి. అది మిరాక్యులస్ థాటా కాదా? మరి ఒక్కసారి పత్రి సార్కి